నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకోకు, నీ విలువ అర్థం చేసుకున్నవాళ్లను వదులుకోకు. ఎదుటివారు మిమ్మల్ని తలచిన తలవకపోయినా మీరు మాత్రం తలచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది, అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యతలు మాత్రమే ఉండాలి. నాకు పూజ అవసరం లేదు. శ్రద్ధ, సబూరి చాలు. మధు నైవేద్యం అవసరం లేదు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా ఆహారం ఇవ్వు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. పవిత్రమైన నడవడిక, శుద్ధమైన ఆలోచనాసరళి, కక్షలు, కార్పణ్యాలు, ఆందోళనలు, ఈర్ష్యాద్వేషాలకు తావు లేకుండా మన హృదయాలను కడిగిన ముత్యం వలె ఉంచుకోవటం ఎంతో అవసరం. బాహ్యశుద్ధి ఎంత ముఖ్యమో అంత కరణశుద్ధి కూడా అంతే ముఖ్యం. చెడు, స్వార్థపూరిత ఆలోచనలు వదిలివేయాలి. బద్ధకము, అశ్రద్ధలను జయించాలి. ప్రయత్నశీలంగా ప్రతి పనిని సాధించాలి. కర్తవ్యనిష్ట, ధర్మబుద్ధి, ఉత్సాహాలు కలిగి ఉండాలి. అలాంటి వారికి ఈ సాయిబాబా విజయాలను తప్పక ప్రసాదిస్తాడు.